తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వస్తే ఏం చేస్తారు? ఏమవుతుంది? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఈ రోజు. అసలే మిస్టీరియస్గా ఉన్నటువంటి మరణానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ కూతురు జపాన్లో ఉన్నటువంటి రెంకోజీ ఆలయంలో ఉన్న తన అస్థికలని తీసుకురావాలి, చితాభస్మాన్ని తీసుకురావాలి అనేటువంటి సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా తనకు ప్రాపర్గా అధికారికంగా అంత్యక్రియలు జరపాల్సినటువంటి అవసరం ఉంది అనేది బోస్ తనయ చెప్తున్నటువంటి మాటలు ఇవి. యాక్చువల్గా సుభాష్ చంద్రబోస్ అనగానే మిస్టీరియస్ డెత్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఏం జరిగింది? ఇన్నాళ్లుగా టోక్యోలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో చంద్రబోస్ అస్థికలు ఎందుకని ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిరి గారు. సార్ నమస్తే. సో సుభాష్ చంద్రబోస్ అనగానే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్, లేకపోతే స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసినటువంటి పోరాటం గురించి ఎంత మాట్లాడుకుంటారో, ఆయన మరణానికి సంబంధించి అంతకు మించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు సరికొత్తగా తన కూతురు డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ ఆ దేవాలయంలో ఎందుకని అస్థికలు ఉన్నాయి? మరణమే మిస్టీరియస్ అయినప్పుడు ఆ అస్థికలు తనవే అనేటువంటి నిర్ధారణకి ఎలా వచ్చారు అసలు? సుభాష్ చంద్రబోస్ అనగానే మనం ఒక అర్ధ గంటలోనే గంట సేపట్లో ఆయన స్టోరీ చెప్పలేము. చాలా పెద్ద స్టోరీ. ఎందుకంటే ఒక ఎనిగ్మాటిక్ క్యారెక్టర్. మన ఫ్రీడమ్ మూమెంట్లో మనకు స్వాతంత్రం వచ్చే కన్నా ఒక 2 సంవత్సరాల ముందు ఒక మిస్టీరియస్ ప్లేన్ క్రాష్లో తైవాన్లో చనిపోయారు, టైపై తైవాన్లో. దానికి చాలా ఊహాగానాలు ఉండే, దాంట్లో రియల్గా జరిగిందా లేకుంటే తర్వాత గుమ్నామీ బాబా అని చెప్పి తిరిగి వచ్చారా నేతాజీ అని చెప్పేసి చాలా మటుకు కాంట్రవర్సీ ఉండనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 2 కమిషన్స్ పెట్టారు. కమిషన్ కూడా నిర్ణయించారు కాదు చనిపోయారని, నిజంగానే జరిగిందన్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టోరీ మొదలైంది కటక్ నుంచి. పుట్టింది అక్కడే కాదు, కటక్లో పుట్టారు, అక్కడే చదువుకున్నారు ఇనీషియల్గా. దాని తర్వాత కల్కట్టాకు వచ్చారు చదువు కోసం. దాని తర్వాత అక్కడ ఉన్న కొంచెం ఏం చెప్తారు, మెడిటేషన్ అండ్ ఫిలాసఫీకి వెళ్ళిపోయారు. హిమాలయంలో చాలా తిరిగారు, గురువుల్ని కలిసారు చాలామందిని. తర్వాత తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి మనకు చాలా పెద్ద స్టోరీ అది. అప్పుడు ఉన్న పెద్ద పెద్ద గురువులందరినీ వాళ్ళు కలుసుకొని, మహాత్మా గాంధీ కానీ అప్పుడున్న ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కలిసి ఈవెన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు ఆయన. మన అందరికి తెలిసింది ఆ టైంలో జరిగిన పెద్ద కాంట్రవర్సీ, పట్టాభి సీతారామయ్య గారిని ఓడించారు ఏఐసిసి పోస్ట్కి, ప్రెసిడెంట్ పోస్ట్కి. పట్టాభి సీతారామయ్య గారు మహాత్మా గాంధీ క్యాండిడేట్. చాలా క్లియర్గా చెప్పారు గాంధీ గారు ఆ రోజు, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లని. కానీ సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి గెలిచారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. బికాస్ కాంగ్రెస్ నుంచి ఉన్న పాలిటిక్స్ ఆయన్ని అక్కడి నుంచి పార్టీ నుంచి బయట చేస్తారు. ఆయన పార్టీ నుంచి రాజీనామా చేసి ఈ కేమ్అవుట్ అండ్ ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పి ఒక ఇప్పుడు కూడా ఉంది ఆ పార్టీ, సెటప్ చేశారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన వెంటనే పడ్డారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇచ్చే స్పీచెస్ కానీ మిగతా దాని మీద చాలా మట్టుకు ఆయన మీద ఆంక్షలు పెట్టారు. ఆయన హౌస్ అరెస్ట్లో పెట్టారు. తర్వాత ఒకరోజు పొద్దున ఇట్లానే మాయమైపోయారు. ఆయన జీవితం మొత్తం ఇట్లానే మాయమవడం. సడన్గా ఆయన ఇంకొక డ్రెస్లో ఒక మేకప్ వేసుకొని ఒక ట్రైన్లో పాకిస్తాన్ వైపు బయలుదేరారు. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి జర్మనీలో ఆయన ఉన్న రోజులంతా అది ఇంకా పెద్ద ఒక హిస్టరీ స్టోరీ అది. హిట్లర్ని కలిశారు, ముసలోనీని కలిశారు. అక్కడి నుంచి హిట్లర్కి ఏమో ఎక్కువ ఇంట్రెస్ట్ లేనట్లుగా అనిపించినప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ని ఆయన స్థాపించిన టైంలోనే, దానికన్నా ముందు కూడా ఉండే ఆజాద్ హింద్ ఫౌజ్, కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి ఒక కొత్త ఎనర్జీ వచ్చిందనమాట. ఒక సబ్మెరీన్లో, జర్మన్ సబ్మెరీన్లో హాఫ్ ద డిస్టెన్స్ పంపించి ఆఫ్రికా దగ్గర ఇంకొక సబ్మెరీన్, అది జాపనీస్ సబ్మెరీన్లో ట్రాన్స్ఫర్ చేసి ఆయన్ని ఇటు ఇండోనేషియా వైపు తీసుకొచ్చారు. పెద్ద స్టోరీ అది. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఆయన మెచ్యూరిటీ డెవలప్ అవుతున్నప్పుడు, చిన్నప్పటి నుంచి ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు బెంగాలీ భాష రాకుండా ఆయన్ని క్లాస్లో చాలా మట్టుకు అందరు స్టూడెంట్స్ టీచ్ చేసిన టైంలో నేను బెంగాలీ నేర్చుకుంటానని చెప్పి చాలా ప్రయత్నం చేసి బెంగాలీ టాప్ చేశారు క్లాస్లో. వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్, దాంట్లో డౌట్ లేదు.
కానీ అక్కడి నుంచి ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా జాపనీస్తో కలిసి బర్మా థియేటర్ నుంచి దాడి మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ గెలుచుకున్నారు, ఆల్మోస్ట్ వీళ్ళని ఓడించారు. కానీ లాస్ట్ మినిట్లో కొన్ని కారణాల వల్ల ఈ జాపనీస్ ఆర్మీ విత్డ్రా చేయాల్సి వచ్చింది. దాంతోపాటు ఆజాద్ హింద్ ఫౌజ్ని మొత్తం ఓడిపోయారు వాళ్ళు. మనందరూ తెలుసుండాలి, మనందరూ అంటాం భారతదేశంలో 1947 15th ఆగస్ట్కి నెహ్రూ గారు పతాకం వేయించారు, ట్రై కలర్ కాదు. ఇట్ హ్యాపెన్ బిఫోర్, మేబీ నాట్ ట్రై కలర్, ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అని ఉండొచ్చు. ఇండియన్ ఒక పతాకాన్ని అండమాన్స్లో సుభాష్ చంద్రబోస్ గారు రేస్ దట్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ ద 1930s. అండ్ అండమాన్ నికోబార్ పేర్లు కూడా మార్చేశారు. సో సుభాష్ చంద్రబోస్ అనగానే చాలా ఒక కలర్ఫుల్ క్యారెక్టర్. అండ్ న్యాచురల్లీ ఆయన చనిపోయిన తర్వాత ఉన్న ఊహాగానాలు చాలా మటుకు కాంట్రవర్సీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాచుకోవడానికి ట్రై చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఐఎన్ఏ ఆజాద్ హింద్ ఫౌజ్ సోల్జర్స్ని జవహర్లాల్ నెహ్రూ కోర్ట్ మార్షల్ చేయించారు. ఆలోచించండి, అంటే వాళ్ళ మీద లీగల్గా చర్యలు చేయించారు. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పి జవహర్లాల్ నెహ్రూ రెడ్ ఫోర్ట్లో చాలామంది లీడింగ్ ఐఎన్ఏ ఆఫీసర్స్ని ఒక ట్రయల్ చేయించారు. దాని తర్వాత దాన్ని డిస్బాండ్ చేయాల్సి వచ్చింది, కొంతమందికి శిక్షణ కూడా పడింది. కానీ దాని తర్వాత ఇట్ వాస్ అ బిగ్ కాంట్రవర్సీ. తో నెహ్రూ కూడా పక్కన జరిపోయారు దాని నుంచి. సో ఐఎన్ఏ ఇప్పుడు కూడా ఐఎన్ఏ వాళ్ళ చాలామంది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళ ఇప్పుడు కూడా పెన్షన్ వస్తున్న చాలామంది ఉంది, వాళ్ళు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సుభాష్ చంద్రబోస్ అనగానే బహుశా పటేల్ గారు లాగా మాట్లాడుతున్నట్టు ఆయన మన ప్రధానమంత్రిగా ఉండి మన దేశం ఎట్లా ఉంటుండే. కానీ చాలామంది ఆయన్ని ఒక హిట్లర్ని కలిసిన తర్వాత ఒక నెగటివ్ లైట్లో చూస్తున్నారు. ఎందుకు హిట్లర్ని కలిశారు, ఎందుకు జాపనీస్తో కలిశారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో, ఎందుకు భారతదేశం మీద దాడి చేయాల్సి వచ్చింది. కానీ సుభాష్ చంద్రబోస్ ఆయన ఎక్స్ప్లెనేషన్ సపరేట్ ఉంది. ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి నేను చెప్తారు ఇండిపెండెన్స్ మూమెంట్ రావడానికి మన సత్యాగ్రహాలు నాన్ వైలెన్స్ అంతా పనికి రాదు. బ్రిటిష్ వాళ్ళకి తెలిసింది ఒకటే లాంగ్వేజ్, వాళ్ళని కొట్టడం. ఇన్ఫ్యాక్ట్ క్లెమెంట్ అట్లీ ఆ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సంతకం పెట్టిన ఆయన క్లెమెంట్ అట్లీ దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కల్కటాకు వచ్చారు మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత. కల్కటాలో వచ్చిన ఒక మీడియా మీటింగ్లో ఆయన అడిగారు, మీరే కదా డిసైడ్ చేసింది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని, మీ క్యాబినెట్ డిసైడ్ చేశారు కదా, ఎందుకు డిసైడ్ చేశారు అని అడిగారు. ఏ కారణాలతో భారతదేశానికి మీరు స్వాతంత్రం ఇచ్చారని అడిగారు. ఈ మోహన్ దాస్ కరమ్చంద్ గారి నాన్ వైలెన్స్ స్ట్రగులా లేకుంటే మిగతా నెహ్రూ చేసిన పోరాటం ఏమైనా కానీ ఆయన అన్నది ఇదేం కాదు, ఇట్ వాస్ బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్, సుభాష్ చంద్రబోస్. ఆయన ఒక నేవల్ మ్యూట్ని చేపించారు ముంబైలో. నేవీ వాళ్ళు బ్రిటిష్ నేవీలో ఉన్న ఇండియన్ నేవల్ మెన్ రెబెల్ చేశారు వాళ్ళు. అది బ్రిటిష్ ఆర్మీకి చాలా భయం వేస్తుంది ఇమీడియట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీసర్స్ మీద దాడి చేశారు మన ఇండియన్ సోల్జర్స్. ఇది ఇంకా ముందుకెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవ్వబోతుంది. బ్రిటిష్ కంటోన్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ మీద దాడి జరగబోతుంది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదని చెప్పేసి నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ దట్ క్లెమెంట్ అట్లీ అఫ్కోర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంతా నడిపించారనుకోండి. వీళ్ళందరూ వెళ్ళారు, ఈవెన్ అంబేద్కర్ గారు వెళ్ళారు, గాంధీ వెళ్ళారు, అందరు వెళ్ళారు. కానీ డిసిషన్ వాస్ దిస్, ఇట్ వాజ్ నాట్ మహాత్మా గాంధీ హూ గాట్ ఇండియాస్ ఫ్రీడమ్, ఇట్ వాజ్ సుభాష్ చంద్రబోస్ అని క్లెమెంట్ అట్లీ చెప్పారు. సో మనం హిస్టరీ బుక్స్లో ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది అది. కానీ ఇప్పుడు కూడా ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ అది ఇది అంటాం, కానీ ఐ థింక్ ద రియల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ వాస్ సుభాష్ చంద్రబోస్, దాంట్లో డౌట్ లేదు. సార్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీ, ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు జరిగిన దాంట్లో ఎయిర్ క్రాష్ కూడా మనకు తెలిసింది. ఆయన యాక్చువల్లీ ఎయిర్ క్రాష్ నుంచి బయటకు వచ్చారు. ఆయన వచ్చి కంప్లీట్ ఆయిల్లో ఉన్నారు. ఆయన ఆ ఆయిల్తోనే మంట పట్టుకుంది ఆయన బాడీ మీద. అప్పుడు దాకా ఇఫ్ యూ జస్ట్ వాక్డ్ అవే, ఒక 5 నిమిషాల ముందే బయటకు వచ్చేస్తుండే పాసిబ్లీ బతుకుతుండే. కానీ ఆ ఆయిల్ మొత్తం అక్కడ ఫ్యూయల్ అంతా ఆయన బాడీ మీద ఉండే. నడుచుకుంటూ బయటకు రాగానే ఏదో ఒక ఫ్లేమ్ నుంచి వచ్చి ఆయన మీద మొత్తం మంట పట్టుకుంది. అండ్ ఈ వాజ్ కాన్షియస్. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆపరేట్ చేసిన డాక్టర్లు కూడా చెప్తున్నారు ఆయన మాట్లాడారు, కరెక్ట్గా మాట్లాడారు, సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ పాస్ట్ అవే ఆఫ్టర్ దట్. దాని తర్వాత ఆయన బాడీని క్రిమేట్ చేశారు. అక్కడ మొదలవుతుంది ఈ స్టోరీ. సో మీరు అడిగిన దానికి ఎందుకు జపాన్ తీసుకెళ్లారు, ఒకటి సుభాష్ చంద్రబోస్ హ్యాడ్ అఫినిటీ, జపాన్తోని చాలా మంచి అఫినిటీ ఉండే ఆయనకి. ఆయన డాటర్ ఇప్పుడు అనితా బోస్ ప్లాఫ్, షీఈస్ అ జర్మన్ సిటిజన్. ఆమె
ఆమె ఏమంటుందంటే నరేంద్ర మోదీ గారి దగ్గర ఆమె అడిగారు, మా ఫాదర్ రిమైన్స్ అక్కడి నుంచి రింకోజీ టెంపుల్ నుంచి తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న నదుల్లో కలపాలని చెప్పారు. సో దీనికి ఇప్పుడు మోదీ గారు అంగీకరిస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే చాలా మటుకు జవహర్లాల్ నెహ్రూ నుంచి నరసింహారావు దాకా చాలామంది దగ్గర వెళ్ళి అడిగారు, ఇదే రిక్వెస్ట్ అడిగితే ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మోదీ గారు చేస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు జనవరి 23 తారీఖు 129th బర్త్ యానివర్సరీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో అనితా బోస్ ప్లాఫ్ అడిగిన ఈ డిమాండ్ని మోదీ గవర్నమెంట్ అంగీకరిస్తారా లేదా, దీన్ని మనం పరాక్రమ్ దివస్ అని వీ ఫాలో దాట్ యాజ్ ద డే. అండ్ మోదీ గారు కూడా చాలా మటుకు ఒక ట్వీట్ చేసి బోస్ గారి గురించి మాట్లాడారనమాట. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో సుభాష్ చంద్రబోస్ రిమైన్స్ తీసుకురావడానికి కారణాలు చాలా ఉన్నాయి. తీసుకురావాలన్నా వద్దా అనేది కూడా రీజన్స్ ఉన్నాయి. జాపనీస్ వాళ్ళు ఏమంటున్నారంటే టెంపుల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా మీరు తీసుకెళ్ళచ్చు, మాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. చాలా క్లియర్గా చెప్పేశారు. కానీ చేస్తారా లేదా అది చూడాల్సింది. రెంకోజీ ఈ టెంపుల్లో ఈ రిమైన్స్ ఎట్లా వచ్చింది అది ఇంకొక మిస్టరీ. ఎగ్జాక్ట్లీ, ఆయన జర్మనీకి ఏంటి, జపాన్కి ఏంటి ఆ సంబంధం ఏంటి, అక్కడ నుంచి భారతదేశం కోసం పోరాడడం ఏంటి అనేది. 2017లో ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ప్రశ్న అడిగినారు ఎవరో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర. ఇది ఒకటి, నేతాజీ చనిపోయారా లేదా, ఇంకా గుమ్నామీ బాబా గారు అలాగే ఉన్నారు ఇంకో చోట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 కమిషన్లు పెట్టారు ఆ టైంలో. ఒకటి షానవాజ్ కమిటీ, ఒకటి జస్టిస్ ముఖర్జీ కమిషన్, జస్టిస్ ఖోస్లా కమిషన్. ఇది 2 పెట్టారు. ఈ రిపోర్ట్స్ అన్ని కన్సిడర్ చేసి వీళ్ళు ఏమన్నారంటే నేతాజీ 18th August 1945కి చనిపోయారు ఫాలోయింగ్ ఏ ప్లేన్ క్రాష్ అని చెప్పి ఒఫీషియల్గా అకౌంట్ ఇచ్చారన్నమాట. జాపనీస్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో టైపైలో ల్యాండ్ అవుతున్నప్పుడు క్రాష్ అయింది ఎయిర్క్రాఫ్ట్. ఇది 2 రోజుల తర్వాత చనిపోయారు. అండ్ దెన్ ఆ బాడీ జపాన్కి తీసుకొచ్చి అక్కడ క్రిమేట్ చేశారు. అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, టోక్యో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఆజాద్ హింద్ ఫౌజ్, వాళ్ళు సపరేట్. ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అని చెప్పి ఇంకొక అసోసియేషన్ అక్కడ ఉండే. వాళ్ళు ఏం చేశారంటే ఈ రిమైన్స్ అన్ని తీసుకెళ్ళి యాషెస్ తీసుకెళ్ళి రెంకోజీ టెంపుల్లో పెట్టారు. అక్కడ ఒక మెమోరియల్ సర్వీస్ కూడా చేశారు వాళ్ళు. ఇప్పుడున్న ఒఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం కవిత గారు ఈ రిమైన్స్ని రెంకోజీ టెంపుల్ నుంచి రిసీవ్ చేసిన మనిషి ఆ టైంలో రెవరెండ్ క్యోజీ మ్యోచికి ఆయన రిసీవ్ చేశారు. ఇస్ ద ప్రీస్ట్ ఆఫ్ ద టెంపుల్ అన్నమాట. ఆయన ఏం చెప్పారంటే నేను నా జీవితం ఎండ్ దాకా చూసుకుంటాను ఈ రిమైన్స్ని, ఇట్ విల్ బి హియర్. కానీ ఎప్పుడైనా భారతదేశం వాళ్ళ గవర్నమెంట్ అడిగితే నేను వాళ్ళకి అప్పగిచ్చేస్తాను ఇది అని చెప్పారన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేతాజీ గారి మెమోరియల్ సర్వీస్ నడుస్తుంది. ఆయన చనిపోయిన రోజు అక్కడ వీళ్ళందరూ వస్తారు, ఇండియన్ ఎంబసీ ఆఫీషియల్స్ వస్తారు. అది కాకుండా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రెంకోజీ టెంపుల్ని మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఇస్తారు. ఆర్టీఏ ప్రకారం అప్పుడు కూడా ఒక ఆర్టీఏ తీసుకుంటే ఒక ఫైలింగ్లో 2005లో అనుకుంటాను 67 నుంచి 2005 దాకా ఆల్మోస్ట్ 52 లక్షల రూపాయలు మనకు ఖర్చు పెట్టాం టు మెయింటైన్ ద టెంపుల్ రెంకోజీ. అంత పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. సో అనదర్ యూ కెన్ యాడ్ 20 more years టు ఇట్ అనమాట. కానీ దీన్ని తీసుకురావడానికి బోస్ గారు రిమైన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారా లేదా అనేది ఒక సీక్వెన్స్ ఉంది, నేను చెప్తాను. ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు అనేది ఆయన చెప్పిన తర్వాత ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అనేది 1950sలో నెహ్రూ గారు అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోస్ని ఆషెస్ని తీసుకురావడం భారతదేశానికి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చిందనమాట. కానీ వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించలేదు ఆ టైంలో. వాళ్ళు అన్నారు చనిపోలేదు, ఇంకా బతుకున్నారని. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ డిస్ప్యూట్. ఆ టైంలో ఫ్యామిలీ అంగీకరించట్లేదు, లేదు బోస్ ఇంకా ఈ సర్వైవ్ ద క్రాష్, ఇది ఒక కాన్స్పిరసీ థియరీ అని చెప్పి ఈ 2 కమిషన్లు ఇదేం పనికిరావు అని చెప్పారనమాట. దాని తర్వాత చాలా మటుకు జాపనీస్ గవర్నమెంట్ కూడా ఢిల్లీని అప్రోచ్ అయ్యారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో అప్రోచ్ అయ్యి మీరు తీసుకెళ్ళండి, ఇట్ ఇస్ యువర్ ప్రాపర్టీ, మీరు తీసుకెళ్ళండి. కానీ ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ రెజీమ్ అంత ఫేవరబుల్గా లేకుండా, ఎందుకంటే నెహ్రూ నెవర్ లైక్డ్ బోస్. నెహ్రూకి బోస్కి అస్సలు పడదు. ఎందుకంటే నెహ్రూకి ఎప్పుడు ఒక భయం ఉండే దట్ ఒకరోజు నేను ప్రధానమంత్రి కాలేను, బోస్ లేకుంటే పటేల్ వీళ్ళిద్దరిలో ఒకరు అవుతారని చెప్పి ఒక డౌట్ ఉండే. అండ్ బోస్ ఎప్పుడు కూడా నేను చెప్పాను చూడండి, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక రెబెల్గా ఉండే ఆయన.
ఎప్పుడు చెప్తుంటా ఇదంతా పనికిరాదు, ఈ నాన్ వైలెన్స్ బ్రిటిష్ వాళ్ళు భయపడరు, దీంతో దీంతో స్వాతంత్రం రాదు. స్వాతంత్రం రాదు. మనకు కావాలంటే వీళ్ళకి తెలిసింది ఒకటే లాంగ్వేజ్, వీళ్ళని అటాక్ చేయాలి, ఆర్మ్డ్ అటాక్ నడుస్తూనే మనకు స్వాతంత్రం వచ్చిందని చాలా మటుకు క్లియర్గా నేతాజీ చెప్పారు అనమాట. మీరు నాకు బ్లడ్ ఇవ్వండి, నేను మీకు దేశానికి స్వాతంత్రం స్వాతంత్రం తీసుకొస్తాను. సో విన్స్టన్ చర్చిల్ దాని తర్వాత యూజ్ చేశారు అదే స్టేట్మెంట్, గివ్ మీ బ్లడ్ టీయర్స్ అండ్ టాయ్, ఐ విల్ గివ్ యూ ద ఫ్రీడమ్. కానీ సుభాష్ చంద్రబోస్ కదం కదం బడాయేజా ఖుషీకే గీత్ గాయేజా అవన్నీ నేషనల్ యాంథమ్ అని చెప్పచ్చు. ఇప్పుడు కూడా మన రిపబ్లిక్ డేలో వస్తుంది. అది వస్తుంది అన్నమాట. దాని తర్వాత చాలా మటుకు ట్రై చేశాను, కానీ కాంగ్రెస్కి నెహ్రూ గారు ఉన్నప్పుడు దాకా అసలు ఇంట్రెస్ట్ లేకుండే. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో కూడా ట్రై చేశారు. దానికన్నా ముందు మొరార్జీ దేశాయ్ 79లో మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక జాపనీస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఆయనకి ఐఎన్ఏతో సంబంధం ఉండే ఆ టైంలో, ఆయన వచ్చి కలిసి ఈ రిమైన్స్ తీసుకెళ్ళండి రెంకోజీ టెంపుల్ నుంచి అని చెప్తే హీ వాజ్ వెరీ పాజిటివ్, బికాస్ ఆఫ్టర్ ఆల్ నాన్ కాంగ్రెస్ మొరార్జీ వాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్, బట్ స్టిల్ ఆయన ఏమంటే రెడీ, ఐఎమ్ రెడీ అన్నారు. కానీ దాని కొన్ని రోజుల తర్వాతనే ఆయన పోస్ట్ పోయింది, ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ ఆగిపోయింది అనమాట. ఇది ఇండియా టుడే మ్యాగజైన్లో మీకు ఈ రిపోర్ట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇండియా టుడే ఆర్కైవ్స్ తీస్తే దాంట్లో ఈ రిపోర్ట్ ఉందన్నమాట. దాని నుంచి నేను తీసుకున్న డీటెయిల్స్. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఈ ట్రై చేశారు. జాపనీస్ ఆర్మీ ఆఫీసర్స్ వచ్చి దట్ జపాన్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళ చైర్మన్ ఒకరు ఉన్నారు, రియోచి సగవాసా అని, ఆయన ఈ విల్ రెడీ టు బేర్ ద కాస్ట్, అంటే జపాన్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి మీకు డబ్బులు లేదా, మీరు ఇంట్రెస్ట్ లేకుండా మా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ వాళ్ళు రెడీగా ఉన్నారు. దే వర్ సో అటాచ్డ్. జాపనీస్ అంటే వాళ్ళకి నేతాజీ అనగానే చాలా రెస్పెక్ట్ ఉన్నాయి. సో ఇది తీసుకెళ్ళండి, కావాలంటే మేమే అది తీసుకొస్తాము, ఇక్కడ కావాలంటే పర్మనెంట్గా మేము ఒక బిల్డింగ్ కూడా కట్టిస్తాం, మెమోరియల్ కట్టిస్తాం ఢిల్లీలో అని చెప్పారు. కానీ ఇందిరాగాంధీ అది పట్టించుకోలేదు, బికాస్ అగైన్ షీ వాజ్ లైక్ అ ఫాదర్. బోస్ అంటే ఒక నాన్ ఎంటిటీ వాళ్ళ ఫ్యామిలీలో. దాని తర్వాత నరసింహరావు గవర్నమెంట్కి వచ్చినప్పుడు కవిత గారు తర్వాత కూడా ఇది మళ్ళీ రెంకోజీ టెంపుల్ నుంచి తీసుకురావాలని చెప్పి ప్లాన్ పెట్టారు 1997లో, కానీ అది అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయింది. అది ఇన్ఫ్యాక్ట్ అనితా ప్లస్ ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసారు, యువర్ ద ఫారెన్ మినిస్టర్ దెన్. ఆయన కలిసి అన్నారంట, అప్పుడు జర్మనీకి వెళ్ళినప్పుడు ఒకసారి కలిసి ఇట్లా మనం రిమైన్స్ తీసుకురావడం అంటే అడిగారు, ప్రణబ్ ముఖర్జీ గారు అడిగారు, మీరు రెడీ ఉంటే తీసుకొస్తారంటే ఐ నీడ్ టు కన్సల్ట్ ద ఫ్యామిలీ అని చెప్పారు. కానీ ఎందుకంటే ఈ బోస్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు కూడా ఒక కన్సెన్సస్కి రాలేకపోయారు. కొంతమంది ఎస్ అన్నారు, కొంతమంది నో అన్నారు, కొంతమంది అక్కడే ఉన్నాయండి అది అన్నారు. సో అక్కడే షెల్వ్ అయిపోయింది అనమాట. అది 1998లో మళ్ళీ అనిత మెట్ ఇందర్ కుమార్ గుజరాల్, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గెలిచారు. ఆయన దాని తర్వాత లెటర్ రాసి ఆయన దగ్గర అడిగారంట, ఇది తీసుకొద్దామా అక్కడి నుంచి అని. కానీ గవర్నమెంట్ తీసుకురావడానికి అరేంజ్మెంట్ చేస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు కూడా, దట్ ప్లీజ్ డూ ఇట్ అని రిక్వెస్ట్ చేశారు. కానీ అది అప్పుడు కూడా జరగలేదు. అప్పుడు ఆమె చాలా క్లియర్గా చెప్పింది, ఇది ఎందుకు తీసుకొస్తున్నామంటే ఈ ఐఎన్ఏ క్యాంపెయిన్ని గుర్తుపెట్టుకోవడానికి, అది కాకుండా భారతదేశంలో గంగాలో మిగతా రివర్స్లో ఇది ఇమర్స్ చేయాలని చెప్పి నాకు ఒక కోరిక ఉంది, అది చేయాలన్నమాట. మా లైఫ్ టైంలోనే ఇది జరగాలని చెప్పారన్నమాట. సో ఎవరైనా ఉండండి జాయిన్ చేయొచ్చు ఆ ప్రోగ్రాంలో, ఏ పొలిటిక్స్ ఏమి ఉండదు, ఆపోజిషన్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా ఉండొచ్చు, జాయిన్ చేయొచ్చు అని చెప్పారు ఆ టైం. కానీ గుజరాల్ కూడా ఎక్కువ చేయలేకపోయారు. లైక్ మొరార్జీ దేశాయ్ ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, దాని తర్వాత ఆయన రాజీనామా చేసేసారు. మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఈ లెటర్స్ ఎక్స్చేంజ్ అయింది. ఆ టైంలో జాపనీస్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఒషిరో మోరితో మాట్లాడారు, లెటర్స్ రాశారు 2006లో, బట్ నథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చాలామంది నేతాజీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు, తీసుకురండి అక్కడి నుంచి. ఇన్ఫ్యాక్ట్ నేతాజీ యంగర్ బ్రదర్ ఆ టైంలో ఇందిరాగాంధీ హయాంలో శైలేష్ బోస్, ఆయన ఒక ఆర్డర్ రాయమన్నారు, అంటే స్పెసిఫిక్గా ఒక ఆర్డర్, నాట్ టు బ్రింగ్ ద రిమైన్స్ వద్దని చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా స్ప్లిట్ ఉంది, ఎందుకంటే దేర్ ఇస్ నో ప్రూఫ్ అది ఆయనదే అనేది. ఇప్పుడు మనం చేయొచ్చు, చెక్ చేయొచ్చు, కావాలంటే ఇక్కడ DNA టెస్ట్ చేయొచ్చు. బహుశా నాకు తెలియదు అది ఏ కండిషన్లో ఉంది యాషెస్ అని, కానీ ఇన్ని రోజుల తర్వాత దాంట్లో ఏమైనా DNA రిమైన్స్ ఉంటుందా ఏదైనా అని మనకు తెలియదు. బహుశా అది కూడా చేస్తే అది కొంచెం క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ టైంలో DNA ఫీల్డ్ అంత అడ్వాన్స్గా లేకుండే, చనిపోయిన టైంలో చాలా బేసిక్ ఉండే ఆ టైంలో. సో ఎస్ తీసుకురావాల్సింది ఏదైనా, కానీ మనకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. దాని తర్వాత వీళ్ళు వాజ్పేయి గారు ఉన్నప్పుడు అనుకుంటా, VP సింగ్ ఉన్నప్పుడు, ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ నెఫ్యూస్ ఇద్దరు ఉన్నారు, అశోక్ నాథ్ అని.
అమియన్ బోస్ అండ్ సుబర్తా బోస్ వీళ్ళందరూ లెటర్ రాశారు దట్ వీ డోంట్ బిలీవ్ నేతాజీ డైడ్ ఇన్ ద ప్లేన్ క్రాష్. సో మళ్ళీ వీళ్ళు అంగీకరించకపోవడమే దాంతోనే ఇది ఇట్లా నడుస్తుంది అన్నమాట. దాని తర్వాత మళ్ళీ అనిత మెట్ 2007లో డాక్టర్ సింగ్కి రాసి ఇది తీసుకురావాలి మా ఫాదర్. సో వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక చిన్న డివిజన్ ఉందన్నమాట. దాని తర్వాత అనిత రోడ్ టు ఆమె ఒక లెటర్ రాసింది ఎవరికి, మన రెంకోజీ టెంపుల్లోనే చీఫ్ ప్రీస్ట్కి లెటర్ రాసి దట్ నేను తీసుకొస్తాను మా ఫాదర్ రిమైన్స్, వీళ్ళు ఇండియాకి తీసుకెళ్ళకపోతే నాకు ఇచ్చేసేయండి, ఐ విల్ కీప్ ఇట్ విత్ మీ అన్నారు. కానీ డెఫినెట్లీ ఎందుకంటే ఆమె థ్యాంక్స్ కూడా చెప్పింది, ఇన్ని రోజులు చూసుకున్నారు మీరందరు మా ఫాదర్ రిమైన్స్ని. కానీ అట్ ద టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె చెప్పింది, మనం డిఎన్ఏ గురించి మాట్లాడాం చూడండి ఇప్పుడు, షీ సెడ్ దట్ షీ వాజ్ విల్లింగ్ టు అటెంప్ట్ అ డిఎన్ఏ టెస్ట్. ఆ టైంలో డిఎన్ఏ టెస్ట్ చేద్దాం మనం, దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది కదా ఇది సుభాష్ చంద్రబోస్ గారు రిమైన్సా కాదా అని చెప్పేసి. దాని తర్వాత బోస్ 2018, ఇప్పుడు మనం సీక్వెన్స్లో వస్తున్నాం, నెహ్రూ గారి టైం నుంచి 2018కి వచ్చాము. 2018లో బోస్ వాళ్ళ గ్రాండ్ నేవ్యూ ఈసారి ఆథర్గా ఉన్న ఆశీష్ రే, ఆయన కూడా గవర్నమెంట్కి ఒకటి ఏం చెప్పారంటే నో గవర్నమెంట్ హెస్ మేడ్ అటెంప్ట్, అంటే ఏ గవర్నమెంట్ రైట్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ ఒక అటెంప్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక లెటర్ రాశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బుక్లో ఉంది, లేట్ టు రెస్ట్ ద కాంట్రవర్సీ ఆన్ సుభాష్ చంద్రబోస్ అని చెప్పి డెత్ అని ఒక బుక్ ఉంది. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు 11 ఇన్వెస్టిగేషన్స్ జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి. కానీ డెఫినెట్లీ అన్ని కన్క్లూజన్ ఏమొచ్చిందంటే ఎస్ హీ పాస్డ్ అవే ఇన్ ద క్రాష్. 11 ఇన్వెస్టిగేషన్స్. సో నెహ్రూ టైం నుంచి మోదీ గవర్నమెంట్ దాకా అన్ని గవర్నమెంట్లు ఇది తీసుకురావాలి కన్విన్స్ అయినా కానీ తీసుకురావడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందా. ఎందుకంటే దాని తర్వాత కూడా మీకు తెలిసి ఉంటుంది, మమతా బెనర్జీ కానివ్వండి, నరేంద్ర మోదీ గవర్నమెంట్ కూడా ఇద్దరు కూడా చాలా మటుకు డాక్యుమెంట్స్ డీక్లాసిఫై చేశారు సుభాష్ చంద్రబోస్ గురించి. ఆ పరిస్థితి ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చేయబోతున్నారు అనేది ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 2014 ఎలక్షన్ కన్నా ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రామిస్ చేశారు, నేను వస్తే తీసుకొస్తాను రిమైన్స్ అని చెప్పేసి. బట్ ఆయన చేసిన తర్వాత కూడా, అనిత మాట్లాడిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఫ్యామిలీ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని. మోదీ గారు బహుశా ఇంకా ఒక డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేసి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సన్ ఆఫ్ ద ఎల్డర్ బ్రదర్ అథెందు బోస్, నేతాజీ ఇంకొక నెవ్యూ అన్నమాట, ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ ఒక డిఎన్ఏ టెస్ట్ చేయండి అండ్ రెంకోజీ టెంపుల్ నుంచి అది తీసుకొచ్చేస్తే వన్స్ అండ్ ఫర్ ఆల్ సెటిల్ అయిపోతుంది. కానీ ఇవాళ దాకా డిఎన్ఏ టెస్ట్ జరగలేదు. మోదీ గారు లాస్ట్ ఇయర్ జపాన్ వెళ్ళినప్పుడు కూడా అనితా బోస్ అగైన్ ఒక హెల్ప్ అడిగారు, తీసుకురండి అక్కడి నుంచి అని చెప్పి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతున్నారు, ఎందుకంటే ఒక క్లోజర్ ఉండాలి. మనం 2026లో ఉన్నాం, ఇది జరిగింది 1945లో జరిగింది. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 80 సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ దే నీడ్స్ బి ఎ క్లోజర్ ఆన్ దిస్. ఎందుకంటే నేతాజీ అనగానే నేను ఇప్పుడు కూడా ఐ స్టిల్ బిలీవ్ దట్ మహాత్మా గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళకి అందరికన్నా ఒక హయ్యర్ ప్లాట్ఫామ్లో నేతాజీ ఉన్నారు. ఎందుకంటే ఆయన కష్టపడ్డారు. ఆయన ఈ వాస్ వెరీ రిచ్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కూడా చాలా పెద్ద లాయర్ ఉండే. ఇది కూడా ఆయన ఒక మంచి లైఫ్ ఇండియాలో లీడ్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. కానీ ఆయన ఇంత కష్టపడ్డారు. ఎందుకు ఇంత ఒక జర్మనీకి ట్రావెల్ చేసి ఒక ఆఫ్ఘనిస్తాన్ రూట్ నుంచి వెళ్ళి ఒక మేకప్ వేసుకొని అట్లా వెళ్ళినా ఎందుకు? అదని ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ కూర్చొని వీళ్ళందరూ ఎంజాయ్ చేశారు కదా ఇక్కడ ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. ఇది ఎంత కష్టపడి అక్కడ వెళ్ళి హిట్లర్ని కలవలేకపోయారు ఫస్ట్, దాన్ని హిట్లర్ సెకండ్ ఇన్ కమాండ్ని కలిశారు, చాలా రోజులు వెయిట్ చేశారు. అక్కడ నుంచి ఒక రేడియో స్టేషన్ లాంచ్ చేశారు, బెంగాలీలో ఈవెన్ తెలుగులో టెలికాస్ట్ చేశారు, బ్రాడ్కాస్ట్ చేసేటోళ్ళు ఆ రోజులో, స్పెషల్ రేడియో బ్రాడ్కాస్ట్ ఇండియాకి. ఇంత కష్టపడి దాని తర్వాత ద లాంగెస్ట్ సబ్మరీన్ వాయేజ్ అంటారు ఆ టైంలో. నేను చెప్పాను చూడండి, హాఫ్ ద రూట్లో జర్మన్స్ తీసుకొచ్చారు. వాళ్ళు అన్నారు అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళలేము, ఎందుకంటే అలైడ్ ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళు సబ్మరీన్ని టార్పీడో చేస్తే మళ్ళీ బోస్ కాదు ఎవరు దొరకరు దాని తర్వాత అని చెప్తే దెన్ ది జాపనీస్ కేమ్ అని అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్లారు ఆఫ్రికా నుంచి. ఇంత కష్టపడి ఇంత ఫైట్ చేసి ఐఎన్ఏ సెటప్ చేసిన తర్వాత కూడా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి ఆయుధాలు కావాలి తెప్పించుకొని బర్మా థియేటర్లో ఉండి ఆయన పర్సనల్గా లీడ్ చేసిన ఒక ఆపరేషన్ అది. కానీ ఇవాళ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోల్ని అంగీకరించట్లేదు. ఐ థింక్ బోస్ గారిది అన్నిటికంటే పెద్ద, మోదీ గారిని అదొకటి మెచ్చుకోవాలి. మోదీ గారు చేసింది కర్తవ్య పథ్లో కింగ్ ఎడ్వర్డ్ ఇది ఉన్న ప్లేస్లో అక్కడ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ పెట్టారు తీసుకొచ్చి. చాలా సంవత్సరాల నుంచి వేకెంట్గా పడి ఉండేది. అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన అంగీకరించారు. కానీ
చాలా పుస్తకాలు, చంద్రచూడ్ బోస్ మా ఫ్రెండ్ ఆయన రాసిన అనూజ్ థర్, శ్రీజిత్ పనికర్, వీళ్ళందరూ చాలా మటుకు రీసెర్చ్ చేసి చంద్రచూడ్ బోస్ రాసిన పుస్తకం మీద నేను కూడా ఈ డీటెయిల్స్ అన్ని దాని నుంచి చాలా మటుకు వచ్చిందనమాట. ఇట్స్ అ వెరీ ఎందుకంటే ఆ కాంట్రవర్సీ వీళ్ళు కూడా అంగీకరించట్లేదు. చంద్రచూడ్ బోస్ వాళ్ళందరూ కూడా గుమ్నామీ బాబా ఉన్నారు, గుమ్నామీ బాబా కనిపించారు భారతదేశంలో అంటారు, కానీ కన్క్లూజివ్ ప్రూఫ్ ఎక్కడ లేదు. ఎగ్జాక్ట్లీ, అక్కడ ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేవి లేనప్పుడు అది అక్కడ ఉంది నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అక్కడ అస్థికలు మాత్రం అక్కడే ఉన్నాయి అనే ఒక కంక్లూజన్కి ఎలా వచ్చారు? ఎందుకంటే హిస్టరీ అనేది తన కాంటెంపరీస్ ఇప్పటికీ ఎవరు లేరు, మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గతంలో ఏమైనా రాసి పెట్టుంటే, బట్ మనకి హిస్టరీ అనేది ఒక్కొక్కరు చూస్తే ఒక్కో దృక్కోణంలో ఒక్కో పర్సెప్షన్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ కంక్లూజన్ అనేది అనితా బోస్ అయినా ఎలా వచ్చారు? అనితా బోస్ అదే అంటున్నారు, డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. వాళ్ళ నెబ్యూస్ కూడా కొంతమంది అంటున్నారు వీఆర్ రెడీ టు గివ్ బ్లడ్ శాంపిల్స్. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒకసారి అది కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, ఒక పొజిషన్లో డిఎన్ఏ టెస్ట్లో నెగటివ్ వస్తే ఏం చేస్తారు, ఏమవుతుంది? గుమ్నామీ బాబా ఎక్కడున్నాడు అనేది కాంట్రవర్సీ మొత్తం మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ ఎగ్జాక్ట్లీ నెహ్రూ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేశారు చనిపోయారని చెప్పి, అప్పటి నుంచే ప్రతి గవర్నమెంట్ దాన్ని అడ్డుకున్నారు. ఎవరైనా ఎంక్వైరీ పెడితే దానికి ఆపోజిషన్ పెట్టారు. 11 ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. దాంట్లో 2-3 మెయిన్ ఎంక్వైరీ కమిషన్స్ ఉండే, ఒక కమిటీ ఉండే, 2 ఎంక్వైరీ కమిషన్స్ ఉండే. వీళ్ళందరూ సెడ్ దే పాస్డ్ అవే. వెరాస్ డెత్ జరిగింది తైవాన్లో, మనకు అక్కడ కంట్రోల్ లేకుండా ఆ టైంలో ఆ ఏరియాలో. ఇప్పుడు కూడా మనం అక్కడ వెళ్తే ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు తెలియదు మనకి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళు చూసి చెప్పారు జరిగింది, క్రిమేషన్ జరిగింది అంటున్నారు. సరే, వన్స్ ఫర్ ఆల్ ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ షుడ్ బి డిఎన్ఏ. కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒక అగ్రిమెంట్లో రావాలి దానికోసం. కొంతమంది అనితని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలో కూడా, వద్దు ఎట్లా ఉందో అట్లానే ఉన్నాయండి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హీ వుడ్ నాట్ హావ్ సర్వైవ్డ్. ఆ రోజు బతికారు. 45లో చనిపోయారంటే ఇప్పటికి 81 years అయింది. సో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఇట్ ఈస్ వేర్ ఆయనకు ఒక రిమైన్స్ ఉండాలంటే రెంకోజీ టెంపుల్ నుంచి భారతదేశం తీసుకొచ్చి ఇక్కడున్న పెద్ద పెద్ద రాజ్ఘాట్లు, శాంతి పాటలు, అది ఇది అని చెప్పి నెహ్రూ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ అందరికీ కట్టిన మెమోరియల్స్ ఉంది. దానికన్నా మంచిది ఒక మెమోరియల్ వీ షుడ్ హ్యావ్ ఫర్ సుభాష్ చంద్రబోస్. అది చేయాల్సింది, అది చాలా ఇంపార్టెంట్. ఎట్లా నెహ్రూ భయపడ్డారో సుభాష్ చంద్రబోస్ని, అది హిస్టరీలో ఉంది. ప్రతి స్టెప్లో నెహ్రూ భయపడ్డారు, ఈయన ఏం చేయబోతున్నారు. ఆయనకి కావాలంతా ఆయన చాలా మటుకు హెరాస్ చేశారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో. దానికోసం లాస్ట్లో బిస్కొచ్చేసి ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆలోచించండి, ఈ వన్ ద ఎలక్షన్ ఐ గెట్ హీ రిజైన్ అండ్ వెంట. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో మనకు తెలిసింది, ఒక ఎలక్షన్ జరిగింది 47లో, ఎవరిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి. 2 ఓట్లు వచ్చిన జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. 27 ఓట్లు వచ్చిన 2 ఓట్లు వచ్చిన నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. కానీ 27 ఓట్లు వచ్చిన సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అది ఫస్ట్ ఓట్ చోరీ అది అక్కడ జరిగింది. సో రాహుల్ గాంధీ కూడా చెప్పాలి ఇట్లాంటిది, వీళ్ళ ఫ్యామిలీ చేసిందంట. ఈ కుట్ర అంతా ఉంది. అగైన్ కమ్ బ్యాక్ టు క్లెమెంట్ అట్లీ, వై ఇండియా గాట్ ఫ్రీడమ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, INA. ఇది మనం మర్చిపోకూడదు. Yes, sir. Thank you so much, sir. Thank you.